గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గణబాబు మీడియా సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ అచ్యుతాపురం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. కొత్త ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉంది అని అన్నారు. ఎల్జీ ఫార్మాస్ బాధితులకు న్యాయం చేయకపోగా తిరిగి వారిపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది అని అన్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ కంపెనీ మీద కేసులు పెట్టడం ఆనవాయితీ, కానీ ఎల్జీ ఫార్మర్స్ విషయంలో సామాన్యులపై కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలపై ముసలి కన్నీరు కారుస్తున్నారు అని, గాయాలతో ఉన్న వ్యక్తులకు పరామర్శించడానికి వచ్చినప్పుడు వెకిలి నవ్వుతూ తూతు మంత్రంగా పర్యటన ముగించుకొని వెళ్లే ఆనవాయితీ అని విమర్శించారు. వారి ప్రభుత్వంలో అద్భుతమైనటువంటి పాలన అందించినట్టు ఎల్జీ దుర్ఘటన తర్వాత హై లెవెల్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, ఇతరత్ర ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అన్నిటినీ ఒక చోట చేర్చి ఒక కమిటీని వేస్తే ఆ మానిటరింగ్ చేసేటువంటి వ్యవస్థకి సంబంధించినటువంటి జీవోని అమలు కావట్లేనట్టు అనేక మాటలు వినాల్సి వచ్చింది. ఎందుకు మాట అంటున్నానంటే, ప్రతిపక్షంలోకి వెళ్ళినాక జగన్ రెడ్డి గారు ప్రజల్లో తిరగడం మొదలుపెట్టారు మొట్టమొదటిసారి. గత 5 ఏళ్ల కాలంలో పరదాల మాటన ఆయన పర్యటనలు ఉండేవి. వారు విమర్శలు చేసే ముందు ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ గురించి కూడా చెప్పారు. జనవరి నుంచి 3 త్రైమాసికాలు డబ్బులు పడలేదు. అంటే ఏప్రిల్లో ఎలక్షన్ జరిగింది. మొదటి త్రైమాసికం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, అంటే ఒక వేగ్ అలిగేషన్ ప్రతిపక్షంలో ఉంటే చేస్తే అది ప్రజల్లోకి వెళ్తుందనేటువంటి ప్రయత్నం నిన్న ఫార్మా సంఘటనలో చేసినట్టుగా కనిపించింది. అందులో ప్రధానంగా బాధితుల తరపున మాట్లాడేటువంటి జగన్ రెడ్డి గారికి సూటిగా ఒకటి, ఎక్కడైనా ప్రమాద ఘటన జరిగితే బాధితుల పేరున క్రిమినల్ కేసులు పెట్టినటువంటి సంఘటన ఏదైనా ఉందంటే ఎల్జీ పాలిమర్స్ సంఘటన. మీరు అద్భుతంగా ఎల్జీ పాలిమర్స్ని అధికార యంత్రాంగం అటెండ్ అయ్యాము, నష్టపరిహారం ఇచ్చారు అంటున్న దాంట్లో బాధిత కుటుంబీకులు, అంటే ఎవరైతే చనిపోయిన కుటుంబీకులను కూడా వదిలిపెట్టలేదు, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టారు. ఒక ఆందోళన చేస్తుంది. ఆ ఇండస్ట్రీ ఈజ్ డిఫరెంట్ ఇండస్ట్రీ, ఆ ఇన్సిడెంట్ డిఫరెంట్ ఇన్సిడెంట్. ఎందుకు డిఫరెంట్ అంటే, ఇప్పుడు ఫార్మా కానీ ఇతరత్ర కంపెనీల్లో లోపల ఉద్యోగస్తులు గాయపడినారు, ఉద్యోగస్తులు మరణించారు. ఇక్కడ ఇండస్ట్రీలో వాళ్ళ ఇన్సిడెంట్లో ఎక్కడ ఇష్యూ జరగలే. ఇండస్ట్రీ బయట ఉన్న కామన్ పీపుల్, అంటే ఒక సామాన్యులు చనిపోయారు. దీన్ని కలిపి క్లబ్ చేస్తూ ఏదైతే ఈరోజు హై లెవెల్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్లో, గత గవర్నమెంట్లో మీ ఇచ్చిన కమిటీ రికమెండేషన్స్లో అక్కడ ఎంత ఎయిర్ పొల్యూట్ అయింది, ఎంత గ్రౌండ్ పొల్యూట్ అయింది,